అంటే నాకు బాకీ ఉండిపోయింది. మా అమ్మ లేదు, వెళ్ళిపోయింది. అప్పుడు అడిగింది, స్వామి అయిందా? ఏమిటంటే తిరుమలలో బయట మానవీధుల్లో అంగ ప్రదక్షిణ చేయాలి. అది ఒక డ్రీమ్ ఉండిపోయింది నాకు 2011 నుంచి. అంటే 14లో 15లో మా అమ్మ ఉన్నప్పుడు వెళ్ళాం. ఏమనుకున్నామంటే మధ్యాహ్నం వెళ్తున్నాం కదా, రాత్రికి అయిపోతుంది, రాత్రి తిరగచ్చాడు. అయితే మేము మధ్యాహ్నం 2కో 3కో వెళ్ళాం. మర్నాడు 7కో ఇప్పుడు వచ్చాం. యాక్చువల్లీ దేవుడి దర్శనం అయితే స్నానం చేయాలి. మనం క్యూ లైన్లోకి వెళ్ళిపోయాం. ఏం చేయలేక ఏదో మొహం గడుపుకున్నాం. పాపం చిన్ని బిడ్డలైతే నిద్రపోతారు. మనకెళ్తే మరి మనం వచ్చింది దర్శనం అని మనకు తెలుసు కాబట్టి ఈ గట్టిగా ఇప్పుడు ఈ పిల్ల దర్శకున్నట్టు కానీ మనం కూడా ఎవరో అనగానే లేచి పరిగెట్టేస్తే చిన్ని బిడ్డలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గరుకు పంతుడి దగ్గరికి వచ్చాక లేదన్నా చేసి వాడి నిద్రలో ఉంటాడు. ఏమిటో వాడు స్వామి చూస్తాడో లేదో, వాడిని అయితే స్వామి చూస్తాడు. వాడినేంటి మనని కూడా అంత ఆర్తితో వెళ్తే చూడకుండా ఉంటాడా? అన్నమయ్య అంటాడు, చూడక మానవు చూచేటి కన్నులు ఎడనీవైన ఇతరములు. నువ్వు చూడకుండా ఉంటావా? నువ్వు అన్నీ చూస్తూ ఉంటావు. సీసీ కెమెరా అంటాం కదా, అదే ఆయన ఎక్కడ ఉండి చూస్తాడు? ఎవరో చెప్పారు, ఏం పేరు తల్లి? వర్షాకి హర్ష. ఆయన వైకుంఠంలో ఉంటాడు. ఇంకెక్కడుంటాడు? అమ్మ తిరుమలలో ఉంటాడు. అది వైకుంఠం, భూలోక వైకుంఠం. ఇంకెక్కడుంటాడు? అంతటా. ఏ పేరు అమ్మ? అన్విత. అంతటా ఉంటాడు అతను హరి అని ఎవరు చెప్పారు? వాళ్ళ నాన్న అడిగాడు. వాళ్ళ నాన్న ఎవరు? హిరణ్యకశిపుడు. ఎక్కడ నీ హరి? స్తంభమున కంబమున గల్లే చక్రిని గిక్కిరి పెట్టారు. చక్రిని అంటే విష్ణువు, గిక్కిరింది ఏంటి? పెట్టారు. అంటే ఈ పిల్లవాడు అన్షేక కదల్లే, లోపల అతను ఒక విశ్వాసం ఏం సడలేదు. ఏమని చెప్పాడు? మనందరికి తెలుసు పద్యం.